వావ్, మొనాలిసా. మోనాలిసా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? గత 500 సంవత్సరాల నుండి నేటి వరకు కూడా ప్రపంచాన్ని ఇంకా తన వైపు మరింత ఆకట్టుకుంటున్న ఒకే ఒక పెయింటింగ్ మోనాలిసా పెయింటింగ్. మోనాలిసా పెయింటింగ్ అంటే తెలియని వారు కానీ చూడని వారు అంటూ కానీ లేరు. ఏదో ఒక విధంగా అది సినిమాల్లోనైనా, బుక్స్లోనైనా, న్యూస్లోనైనా ఇలా ఈ పెయింటింగ్ గురించి ఏదో ఒకసారి వినే ఉంటాం, చూసే ఉంటాం. అసలు ఇంతకీ ఈ మోనాలిసా పెయింటింగ్ ఎందుకు ఎంత ఫేమస్? ఈ పెయింటింగ్ వెనక దాగి ఉన్న కథ ఏంటి? ఎన్నో వందల సంవత్సరాల నుంచి సైంటిస్టులు దీని గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్గా ఇది ఎలా నిలిచింది? అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయింటింగ్లో ఉన్న ఈ అమ్మాయి ఎవరు అనే ఈ పూర్తి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడగలరని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఎంతో అద్భుతమైన ఈ మోనాలిసా పెయింటింగ్ని ఇటలీ దేశానికి చెందిన లియోనార్డో డావిన్సీ అనే ఒక వ్యక్తి 1503 నుంచి 1506 మధ్య సంవత్సరాల్లో గీశారు. ఈయన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత. ఈ పెయింటింగ్ని వేసేందుకు డావిన్సీకి ఎగ్జాక్ట్గా ఎంతకాలం పట్టింది అనేది తెలియనప్పటికీ కొన్ని రీసెర్చ్ల ప్రకారం తెలిసినది ఏమిటంటే దీన్ని వేసేందుకు సుమారుగా 4 సంవత్సరాల సమయం పట్టినట్లు అంచనా. మరికొందరు అభిప్రాయాల ప్రకారం తెలుపుతున్నది ఏమిటంటే 1503లో ఈ పెయింటింగ్ని ప్రారంభించినప్పటికీ డావిన్సీ తను చనిపోయేంత వరకు అంటే 1519 వరకు కూడా దీనిపై ఎన్నో మెరుగులు, మార్పులు చేస్తూనే వేస్తూనే వచ్చాడని, ఫలితంగా తను చనిపోయేప్పటికీ కూడా ఈ పెయింటింగ్ అనేది 100% కంప్లీట్ అవ్వలేదని, మరికొంత పెండింగ్ ఉందని చెబుతున్నారు. అయితే డావిన్సీ తన చివరి సంవత్సరాల్లో అంటే 1517వ సంవత్సరంలో అప్పటి ఫ్రెంచ్ కింగ్ అయిన ఫ్రాన్సిస్ I దగ్గర పెయింటర్గా, ఇంజనీర్గా పనిచేశాడని, అప్పటికి తన వయసు 65 సంవత్సరాలని, ఆ వయసులోనే తన సొంత దేశమైన ఇటలీ నుంచి వచ్చి ఫ్రాన్స్లో ఈ రాజు దగ్గర పనిచేశాడని తెలుపుతున్నారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్కి వచ్చేటప్పుడు తనతో పాటుగా కొన్ని స్కెచ్ బుక్స్ని మరియు ఈ మోనాలిసా పెయింటింగ్ని కూడా తెచ్చుకున్నాడని తెలుపుతున్నారు. అంటే వీటి ఆధారంగా తెలుపుతున్నది ఏమిటంటే అప్పటికీ కూడా ఈ పెయింటింగ్ అనేది పూర్తి కాలేదని అంటున్నారు. ఇక మనం ఈ పెయింటింగ్లో ఉన్న మోనాలిసా అనే ఈ అమ్మాయి ఎవరు అనే విషయానికి వస్తే ఒక్కొక్కరు వారి అనుభవాన్ని బట్టి ఒక్కో అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరేమో ఈ అమ్మాయి ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలో 1489వ సంవత్సరంలో జన్మించిన లీసా గ్రెరార్డిని అనే ఒక 24 ఏళ్ల అమ్మాయిది అని అంటున్నారు. మరికొందరేమో ఇటలీ దేశంలోని ఒక ప్రముఖ వ్యాపారి భార్య లీసా డెల్ జికోండది ఈ పెయింటింగ్ అంటున్నారు. మరికొందరేమో డావిన్సీ తన సొంత తల్లి మీద తనకున్న ప్రేమకు గుర్తుగా ఆమె రూపాన్ని ఈ పెయింటింగ్లో గీశారని అంటున్నారు. ఇలా అనడానికి గల కారణం ఈ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న సినారీస్ అనేవి చైనాకి సంబంధించి ఉండటంతో డావిన్సీ వాళ్ళ అమ్మ చైనా నుండి ఒక సర్వెంట్గా పనిచేసేందుకు ఇక్కడికి వచ్చిందని, వీటి ఆధారంగా చూస్తే ఇది ఆమె పెయింటింగే అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరేమో ఈ పెయింటింగ్ అనేది దీన్ని వేసిన డావిన్సీ యొక్క ఫీమేల్ వర్షనే అని, అంటే తనని తాను ఒక అమ్మాయిగా ఉంటే ఎలా ఉంటానో అని తెలుసుకునేందుకే దీన్ని గీసుకున్నాడని అంటున్నారు. అసలు వీటన్నిటిలో ఏది నిజం అనేది తెలుసుకునేందుకు ఎలాంటి సరైన ఆధారం అనేది ఎవ్వరికీ లభించలేదు. అంతేకాదు ఈ పెయింటింగ్లో ఉన్న ఫేస్ అనేది కూడా ఇంతవరకు ఎవరితో మ్యాచ్ అవ్వలేదు. ఇక ఈ మోనాలిసా అనే ఈ పేరుకు అర్థం ఏమిటంటే ఇది 2 లాటిన్ పదాల కలయిక. అవే మోన్ మరియు లిసా. ఈ రెండింటిని కలిపితే వచ్చిన పేరే ఇదేని సైంటిస్టులు చెబుతున్నారు. ఇటాలియన్ భాషలో మోనాలిసా అంటే అర్థం మై లేడీ అని తెలుపుతున్నారు. ఇక అసలు ఈ పెయింటింగ్ ని డావిన్సీ ఎలా, ఏ విధంగా వేటిని ఉపయోగించి వేశారు? ఈ పెయింటింగ్ ని డావిన్సీ ఒక చెక్కపై అనగా ఒక వుడ్ ప్యానెల్ మీద ఆయిల్ తో పెయింట్ చేశాడు. ఈ వుడ్ అనేది పాపులర్ అనే చెట్టుది. ఈ చెట్టు వుడ్ ని ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ వుడ్ లోని ప్రతి సెల్ అనేది సాఫ్ట్ గా, స్మూత్ గా ఉంటుంది. సో ఇది పెయింటింగ్ కి చాలా అనువుగా ఉంటుందని తీసుకున్నారు. ఇక ఈ వుడ్ కి వైట్ లీడ్ ని అప్లై చేశాడు. ఈ వైట్ లీడ్ అనేది ఒక రకమైన కాంప్లెక్స్ సాల్ట్ మినరల్. దీనిలో కార్బోనేట్ అయాన్స్ మరియు హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉన్నాయి. దీనిలో ఉండే మ్యాజిక్ ఏమిటంటే ఇందులో ఒపాక్ స్మూత్ నేచర్ అనేది ఉంటుంది. దీని వలన కనిపించినట్లుగా అంటే చూసే కళ్ళకు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అనేది అంటే దృష్టి భ్రమ లాంటిది ఏర్పడుతుంది. అందువలన ఇప్పటికీ కూడా పెయింటింగ్లలో ఈ వైట్ లీడ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో డావిన్సీ ఈ వుడ్ కి వైట్ లీడ్ ని అప్లై చేశాక ఈ కోటింగ్ మీద ఒక గ్లేజ్ మరియు పిగ్మెంట్ ని ఆయిల్ తో మిక్స్ చేసి దీనిపై వాడారు. గ్లేజ్ అంటే అది ఒక మెరిసే ద్రవం లాంటిది. ఇక పిగ్మెంట్ అంటే ఒక కలర్ పౌడర్. ఈ రెండింటిని కలపడం వల్ల ఈ గ్లేజ్ లిక్విడ్ అనేది పిగ్మెంట్ కలర్ లోని ప్రతి అణువుకు కలిసి ఒక కోటింగ్ లా ఫామ్ అవుతుంది. సో దీని వలన ఇది యూజ్ చేసిన పెయింటింగ్స్ ని కనుక మనం చూసినట్లయితే ఇవి ఒక్కో యాంగిల్ నుంచి, ఒక్కో వైపు నుంచి ఒక్కో విధంగా ఇలా రకరకాలుగా మనం చూసే యాంగిల్ ని బట్టి కనిపిస్తుంది. అంతేకాదు పడే లైటింగ్ ని బట్టి అది కొత్తగా కనిపిస్తుంది. మోనాలిసా పెయింటింగ్ అనేది ఎంతగా ఫేమస్ అవడంలో దీన్ని వాడడం అనేది కూడా ఒక రీజనే.
ఇక మోనాలిసా పెయింటింగ్లోనే మోస్ట్ మిస్టీరియస్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అదే తన స్మైల్. ఈ పెయింటింగ్లో మోనాలిసా నవ్వుతుందా లేదా బాధగా ఉందా అని తెలుసుకునేందుకే ఈ పెయింటింగ్పై ప్రపంచవ్యాప్తంగా చాలా రీసెర్చ్లు జరిగాయి. ఎందుకంటే ఈ పెయింటింగ్ ఒక్కో యాంగిల్ నుంచి ఒక్కోలా కనిపిస్తుంది. మీరు మోనాలిసా కళ్ళను మాత్రమే చూస్తే తను మిమ్మల్ని చూసి లైట్గా స్మైల్ ఇస్తున్నట్లుగా ఫీల్ వస్తుంది. ఎందుకంటే తన లిప్స్ దగ్గర ఉన్న చీక్ బోన్స్ పైన షాడోస్ కనిపిస్తాయి. ఈ షాడోసే ఆ భ్రమను మనకు కలిగేలా చేస్తున్నాయి. దాంతో ఈ పెయింటింగ్ని మీరు ఎటు సైడ్ నుంచి చూసినా మోనాలిసా మాత్రం మీ సైడే చూస్తూ నవ్వుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అలా కనిపించేలా ఒక ఆప్టికల్ ఇల్యూజన్తో ఈ పెయింటింగ్ని వేశారు. మొదటిగా తన కళ్ళనే చూస్తే కనుక తను నవ్వుతున్నట్లుగా, ఒకవేళ తన పెదాలను మొదటిగా చూసినట్లయితే తను బాధగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ పెయింటింగ్లో కేవలం మోనాలిసా పెదాలను తయారు చేసేందుకే డావిన్సీకి 12 ఏళ్లు పట్టిందని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇక ఈ పెయింటింగ్లో ఉన్న మోనాలిసాకి ఐబ్రోస్ మరియు ఐలాషెస్ అనగా కనుపాపలు కనురెప్పలు అనేవి లేవు. ఇవి ఎందుకు లేవు అనే దాని మీద ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. ఈయన 240 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేసి మోనాలిసా ఐబ్రోస్ని జూమ్ చేసి మరీ చూడగా అతనికి తెలిసినది ఏమిటంటే నిజానికి డావిన్సీ ఈ పెయింటింగ్లో ఐబ్రోస్ని గీశాడని, కానీ ఈ పెయింటింగ్ వేసి 100 సంవత్సరాలు దాటడంతో అవి చెరిగిపోయాయని లేదా పెయింటింగ్ మీద ఉన్న ఇతర లేయర్స్ వలన అవి అందులో కలిసిపోయి మనకు తెలియడం లేదని వీరు తెలిపారు. ఇక మరొక సైంటిస్ట్ ఈ పెయింటింగ్ పైన చాలా ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి తెలిపినది ఏమిటంటే డావిన్సీ ఈ పెయింటింగ్ని లేయర్స్గా వేశాడని. అంటే పెయింటింగ్లో ఒక లేయర్ వేశాక అది ఆరిపోయాక అంటే కొద్ది రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత దానిపైన మరొక లేయర్ని పెయింట్ చేశాడని. ఇలా ఈ విధంగా ఈ పెయింటింగ్లో దాదాపుగా 100 లేయర్లను పెయింట్ చేశాడని వీరు తెలిపారు. అలాగే మరికొందరు సైంటిస్టులు ఈ మోనాలిసా పెయింటింగ్ పైన 2005లో 3D టెక్నాలజీని ఉపయోగించి ఆమె ఫేషియల్ ఫీచర్స్ పైన రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్లో భాగంగా కొన్ని స్పెషల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లను యూజ్ చేశారు. మనుషుల్లో ఉండే ఫీలింగ్స్ని గుర్తించే విధంగా మోషన్ సెన్సింగ్ టెక్నాలజీని, ఫేషియల్ రికగ్నైజేషన్ డివైస్ని ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ మోషన్ రికగ్నైజేషన్ అనే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ని తయారు చేసి మరి దాని హెల్ప్తో ఈ పెయింటింగ్ని చెక్ చేయగా తెలిసినది ఏమిటంటే ఈ పెయింటింగ్లోని పర్సన్ 83% హ్యాపీగా, 9% చికాకుగా, 6% భయంగా, 2% కోపంగా మరియు 1% కంటే తక్కువ న్యూట్రల్గా, అలాగే 0% సర్ప్రైజ్డ్గా ఉన్నట్లు గుర్తించారు. ఇక మరికొందరు సైంటిస్టుల రీసెర్చ్లో తెలిసినది ఏమిటంటే ఈ మోనాలిసా పెయింటింగ్లో డావిన్సీ కొన్ని సీక్రెట్ కోడ్లను దాచారని గుర్తించారు. మోనాలిసా కుడి కంటిలో LV అనే లెటర్స్ని, ఎడమ కంటిలో CE అనే లెటర్స్ని ఇతను కోడ్ చేసినట్లుగా గుర్తించారు. LV అంటే అతని పూర్తి పేరు లియోనార్డో డావిన్సీ, కానీ CE అంటే అర్థం ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియని ఒక మిస్టరీగా నేటికి మిగిలిపోయింది. అలాగే ఈ పెయింటింగ్లో లెఫ్ట్ సైడ్న అల్ట్రా మైక్రోస్కోప్స్ని యూజ్ చేసి కొన్ని కలర్ షాడోస్ని ఫోకస్ చేసి చూడగా అక్కడ కొన్ని లెటర్స్ అనేవి కనిపించాయి. ఆ లెటర్స్ మొత్తాన్ని కలిపి చదివాక వచ్చిన అర్థం ఏమిటంటే సమాధానం ఇక్కడే ఉంది అనే వర్డ్స్ని ఇటాలియన్లో రాసి ఉన్నారు. రీసెంట్గా పెనానార్మల్ క్రూసిబ్ అనే ఒక పాపులర్ వెబ్సైట్ వారు దీన్ని డిజిటల్ స్కాన్ చేయగా వారికి ఒక పెద్ద ఏలియన్ రూపం అనేది దీనిలో కనిపించింది. ఈ పెయింటింగ్లో ఈ ఏలియన్ రూపం అనేది అనుకోకుండా ఏర్పడిందా లేదా నిజంగానే డావిన్సీ దీనిలో ఏలియన్స్ గురించి కొంత సమాచారాన్ని పెయింటింగ్ రూపంలో తెలియజేస్తున్నారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఇక ఫైనల్లీ ఈ పెయింటింగ్కి సంబంధించిన ఒక ఆశ్చర్యపరిచే సంఘటన ఏమిటంటే సుమారుగా 111 ఏళ్ల క్రిందట అనగా 1911లో ఈ పెయింటింగ్ని మ్యూజియంలో నుంచి ఎవరో దొంగిలించారు. ఎంతగా వెతికినా కూడా ఎవరికీ దొరకలేదు. దాంతో న్యూస్ పేపర్లలో కూడా దీని గురించి వార్తలు ప్రచురించారు. ఒకవేళ పెయింటింగ్ని దొంగిలించిన వ్యక్తి డబ్బు గురించి ఫోన్ చేసి అడుగుతాడేమో అని 2-3 రోజులు వెయిట్ చేసినా కూడా ఫలితం లేకపోయింది. దాంతో ఇక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మోనాలిసా పెయింటింగ్ పోస్టర్స్ చేయించి అంతటా పంచి దొంగను పట్టుకోవడానికి హెల్ప్ చేయమని ప్రజలకు కోరారు. చివరికి కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తిపై అనుమానంతో అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. కానీ అయినా నిజం దొరకలేదు. ఇలా 2 ఏళ్ల వరకు పోలీసులు తిరిగి వెతికినా కూడా దొంగను కనిపెట్టలేకపోయారు. చివరికి ఒక ఆర్ట్ డీలర్కు విన్సెంజో పెరిగియా అనే ఒక వ్యక్తి నుండి ఒక లెటర్ అందింది. దానిలో తన వద్ద మోనాలిసా పెయింటింగ్ ఉందని, దాన్ని అమ్ముతానని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చివరికి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మోనాలిసా పెయింటింగ్ ని దక్కించుకున్నారు. ఆ వ్యక్తి ఈ పెయింటింగ్ ని ఎలా దొంగిలించాడు అనేది అడగగా అతను మ్యూజియంలో వస్తువులకు గ్లాస్ ఫ్రేమ్స్ తయారు చేస్తుండగా ఈ పెయింటింగ్ ని దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. ఇక ఇతను చేసిన తప్పుకు గాను కోర్టు ఇతనికి 15 రోజులు జైలు శిక్షణ విధించింది. ఇక డావిన్సీ విద్యార్థి అయిన ఫ్రాన్సిస్కో మెల్జీ సేమ్ మోనాలిసా లాంటి మరొక పెయింటింగ్ ని గీశాడని చెబుతారు. దీన్ని మోనాలిసా యొక్క జంట పెయింటింగ్ అని పిలుస్తారు. దీన్ని స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ మ్యూజియో డి ఫ్రాడోలో ఉంచారు. ఇక కొన్ని మీడియా నివేదికల ప్రకారం 1852 జూన్ 23న ఒక ఫ్రెంచ్ కళాకారుడు లూక్ మాస్పెరో అనే వ్యక్తి మోనాలిసా చిరునవ్వు ఆమె అందం మీద తనకున్న పిచ్చితో ప్యారిస్ హోటల్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పెయింటింగ్ ని పాడు చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పెయింటింగ్ ని దాని అసలు స్థలం నుంచి 6 సార్లు మార్చారు. ఈ పెయింటింగ్ పై కొందరు రాళ్ళు, యాసిడ్స్ పోసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు దృష్టిలో ఉంచుకుని చివరికి ఈ పెయింటింగ్ ని బుల్లెట్ ప్రూఫ్ ఫ్రేమ్ లో ఉంచారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా ఈ మోనాలిసా పెయింటింగ్ నిలవటంతో గిన్నిస్ వరల్డ్ బుక్ లో స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ మోనాలిసా పెయింటింగ్ ఖరీదు $790 మిలియన్, అంటే మన కరెన్సీలో 5,380 కోట్ల రూపాయలకు సమానం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కడి నుంచి తేబోతున్నాను, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.